హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు ఒక మంచి కథ చెప్తాను, వినండి. ప్లీజ్ లిసన్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అనగనగా ఓ పట్నం. అక్కడ రామయ్య, వీరయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. నువ్వా నేనా అన్నట్లు వారి మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది. వీరయ్య దగ్గర పనిచేసే గుమాస్తా గంగులు తనకు జీతం కాస్త పెంచమని ఎన్నో నెలల నుంచి యజమానిని అడుగుతున్నాడు. కానీ యజమాని చేద్దాం అంటూ ప్రతి నెల ఒకటే దాటివేశాడు. దీంతో విసుగు చెందిన గంగులు ఇక లాభం లేదనుకొని అక్కడ పని మానేశాడు. కొద్ది రోజుల తర్వాత అలవాటైన పని కావడంతో మరో వ్యాపారి రామయ్య దగ్గరకు వెళ్ళాడు. విషయం మొత్తం చెప్పి పని ఉంటే ఇవ్వమని అడిగాడు. తను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు. ఆయన కాస్త ఆలోచించి కొద్ది నెలల తర్వాత మళ్ళీ జీతం పెంచమని అడగవనే గ్యారెంటీ ఏంటి అని అన్నాడు. కుటుంబం గడపడం కష్టంగా అనిపిస్తే అడగడంలో తప్పు లేదని అనుకుంటున్నానయ్యా సమాధానం ఇచ్చాడు గంగులు. అది సరే, మరి నిన్ను పనిలోకి తీసుకుంటే నాకేమైనా లాభం ఉందా అని అడిగాడు ఆయన. అర్థం కాలేదన్నట్లు ముఖం పెట్టాడు గంగులు. నిన్ను పనిలోకి తీసుకుంటే అక్కడి వ్యాపారి రహస్యాలు ఏమైనా చెప్పగలవా అని అడిగాడు. అయ్యా, నిన్నటి వరకు నాకు అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చెయ్యలేను. నేను నీతి తప్పే మనిషిని కాదయ్యా, క్షమించండి అన్నాడు గంగులు. ఆ జవాబుతో రామయ్య నవ్వుతూ, శభాష్ గంగులు, నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు. జీతం కూడా నువ్వు అడిగిన దానికంటే కాస్త ఎక్కువే ఇస్తాను అనడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అతడు. ఆలస్యం చేయకుండా అది రోజు పనిలో చేరాడు గంగులు. నిబద్ధత కలిగిన పనివాడిని పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు వీరయ్య. సో దీంట్లో నీకు అర్థమైన నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండడం వల్ల మంచి జరుగుతుందనేది నాకు అనిపించింది. మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.